ప్లీజ్ మనోజ్, నాకు మాల్ కావాలి, త్వరగా ఇవ్వు ప్లీజ్ మనోజ్ ప్లీజ్. లేదు, స్టాక్ అయిపోయింది. మళ్ళీ అది రావాలంటే టైం పడుతుంది. అప్పటి వరకు నేను ఆగలేను. నీకెంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ప్లీజ్ మనోజ్ ప్లీజ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు మాత్రం మాల్ కావాలంతే. ప్లీజ్ మనోజ్ ప్లీజ్ హెల్ప్ మీ. కార్తిక, నా దగ్గరుంటే నేను ఇవ్వనా? నా పని మాల్ అమ్మి బిజినెస్ చేయడమే. పైగా నువ్వు అడిగినంత ఇస్తానంటున్నప్పుడు నేను ఎందుకు వదులుకుంటాను చెప్పు? అయ్యో మనోజ్, నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. అది తీసుకోకపోతే నాకు నాకు పిచ్చెక్కినట్లు అవుతుంది, తల పగిలిపోతుంది. ప్లీజ్ మనోజ్, ఏదో ఒకటి చెయ్యి. ఇలాగే వదిలేస్తే నా ప్రాణం పోయేలాగుంది. ప్లీజ్ మనోజ్ ప్లీజ్. కార్తిక, నేను చూస్తుంటే బాధగా ఉంది, కానీ మాలంటే ఓ పని చేస్తాను. వేరే వాళ్ళ కోసం తెచ్చిపెట్టిన స్టాక్ ఉంది, అది నీకు ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మనోజ్. వెంటనే ఇచ్చేసాయి, వెంటనే ఇచ్చేసాయి. ఇస్తాను, కానీ నీకిస్తే నాకేంటి లాభం? ఎంత కావాలో చెప్పు మనోజ్, ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఎంత అడిగితే అంత కాదు, ఏది అడిగితే అది ఇవ్వాలి. ఇస్తావా? ఇస్తాను. ఏం కావాలి? అయితే ఒక ముద్దివ్వు. యూ రాస్కల్, నా గురించి ఏమనుకుంటున్నావురా? చంపేస్తాను, అర్థమవుతుందా? ఏయ్ వదులు. ఏంట్రా వదిలేది? ఏయ్. 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 టెన్షన్ పడకు, నీకు ఈ ఏరియాలో నేను తప్ప మాలిచ్చేవాడు ఎవ్వడూ లేడు. కాబట్టి నువ్వెంత తన్నుకున్నా నీకు మాల్ దొరకదు. నీకు నేనే దిక్కు. కాబట్టి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా నాకు కావాల్సిన నాకు ఇచ్చేయి, నీకు కావాల్సిన నువ్వు తీసుకో. కమాన్. నిన్ను ఏం చేస్తున్నావు? అమ్మో, పంతులు గారు వచ్చేసారు. రండి పంతులు గారు రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాను. ఏంటి ఇంత ఆలస్యమైంది? దారిలో చిన్న చిన్న పనులుంటే చూసుకుని వస్తున్నానమ్మా. అయినా మీరు చెప్పిన టైం కంటే ముందే వచ్చాను కదా. ఎవరు ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, కానీ పంతులు గారు మాత్రం ఆలస్యంగా రావడానికి వీల్లేదు. అందరికంటే ముందే వచ్చి అన్ని పనులు చూసుకోవాలి కదా. రండి రండి. ఏంటి పంకజం, పంతులు గారిని అప్పుడే ఎందుకు తీసుకొచ్చావు? అదేంటమ్మా, మీరే కదా మీ అమ్మగారికి నాన్నగారి చేత తాళి కట్టించాలి అన్నారు. అన్నాను, కానీ ఇప్పుడు కాదు. అమ్మా నాన్న వచ్చాక, అన్నయ్య కార్తిక అక్క అందరూ వచ్చాక, అప్పుడు అందరం కలిసి అమ్మ మెళ్ళో తాళి కట్టాలి అని నాన్నని ఫోర్స్ చేస్తే అప్పుడు సరే అంటారు. అప్పటి వరకు మనం చేస్తున్న ఈ పనులేవి అమ్మా నాన్నకి తెలియడానికి వీల్లేదు. ఒకవేళ తెలిస్తే మొదట్లోనే వద్దు అంటారు. మనం చేస్తున్న ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అసలు ఈ పెళ్లి రోజు సెలబ్రేషనే వద్దన్న అమ్మ ఇంకా తాళం కట్టించుకుంటుంది. నాన్న ఏదో ఒకటి చెప్పి వద్దులే అనేస్తారు. అయ్యో, నేను ఇంతగా ఆలోచించలేదు చిన్నమ్మయ్య గారు. అమ్మ మెళ్ళో నల్ల పూసలు మాత్రమే ఉన్నాయి, తాళి లేదు అని నువ్వే కదా చెప్పావు. నువ్వు చెప్పావు కాబట్టే నేను ఈ ప్లాన్ చేశాను. మరిప్పుడు ఎలాగమ్మాయి గారు? పంతులు గారిని పంపించేద్దామా? ఇప్పుడు వెళ్తే మళ్ళీ వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఒక పని చేద్దాం. చెప్పండి చిన్నమ్మయ్య గారు. పంతులు గారు, మీరు నేను చెప్పేంత వరకు అదిగో ఆ గదిలో ఉండండి. అక్కడే తాళి కట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేసి పెట్టుకోండి. నేను చెప్పగానే అప్పుడు మీరొచ్చి మంత్రాలు చదివి తాళి కట్టించండి. అదేంటమ్మా, నేనెందుకు ఆ గదిలో దాక్కోవాలి? అయ్యో పంతులు గారు, కొన్ని విషయాలు మీకు అర్థం కావండి. మీరు వెళ్ళి లోపల కూర్చోండి. మీకేం కావాలో అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ముందు మీరు పదండి, మీకన్నీ అర్థమయ్యేలా చెప్తాను. రండి రండి. పదండమ్మా. అరే,
మా ఫ్రెండ్స్ వచ్చారు. సూపర్! ఇద్దరు భలే రెడీ అయిపోయారు. అబ్బా, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఏది, మీ ఇద్దరు పక్క పక్కనే నిల్చోండి. ఎందుకమ్మా? చెప్పింది వినండి డాడీ. మీరు అమ్మ పక్కన నిలబడండి. రండి. వావ్, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎంత బాగున్నారో తెలుసా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే డాడ్. అమ్మ పక్కన నిలబడితే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు డాడీ. ఉండండి, మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. డాడీ, ఇటు చూడండి. నానా, ఏదైనా అమ్మ మీ పక్కన లేకపోతే మీకు అందం లేదు డాడీ. ఇంటికి అందం ఇల్లాలంటారు కదా, అది 100% నిజం డాడీ. సరే సరే, కింద నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరికీ మిమ్మల్ని పరిచయం చేయాలి. రండి, పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా అమ్మ మా నాన్న. ఇన్ని రోజులు మీ అందరికీ మా నాన్న గురించి మాత్రమే తెలుసు. ఎప్పుడు మా డాడీనే పరిచయం చేసేదాన్ని. ఈ రోజు మా అమ్మను కూడా మీకు పరిచయం చేస్తున్నాను. అమ్మా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. నిన్ను చూడ్డానికి వీళ్ళందరూ వచ్చారు. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ హాయ్. ఫ్రెండ్స్, మా అమ్మా నాన్నని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చూడ్డానికి వీళ్ళ జంట చాలా బాగుంది కదా? అవును కావేరి, మీ అమ్మ అచ్చం హీరోయిన్లా ఉంది. మీ డాడీ కూడా మీ మమ్మీ పక్కన హీరోలా ఉంటాడు. చూసారా డాడీ, ఇందాక నేను చెప్తే మీరు నమ్మలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, చూసారా?